ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నిన్న క్లాస్లో మనము ప్రభుత్వ వ్యయ వర్గీకరణ గురించి చర్చించుకుంటూ ఉన్నాము. ప్రభుత్వ వ్యయాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా వర్గీకరించారు. అంటే ప్రభుత్వము నిర్వహించేటటువంటి విధులను బట్టి, అదేవిధంగా అవసరాల తీవ్రతను బట్టి, అదేవిధంగా విధులను బట్టి ప్రభుత్వ వ్యయం అనేది అనేక రకాలుగా వర్గీకరించారని షిండ్లే సిర్రస్, డాల్టన్, అదేవిధంగా ఆడమ్ స్మిత్, ఆడమ్స్ వంటి ఆర్థికవేత్తలు తెలియజేయడం జరిగింది. నిన్నటి పాఠ్యాంశానికి కంటిన్యూగా ఈరోజు మిగిలినటువంటి ఆర్థికవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యయ వర్గీకరణ గురించి తెలియజేయడం జరిగింది. సో ఆ అంశాలు ఏంటో ఈరోజు మనము పరిశీలిద్దాం. సో షిండ్లే సిర్రస్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయము దాని ప్రాముఖ్యత ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించాడని చెప్పాము. సో ప్రాథమిక వ్యయము, ద్వితీయ వ్యయం. సో ప్రాథమిక వ్యయము అంటే ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా చేయవలసినటువంటి వ్యయాలను ప్రాథమిక వ్యయంగా పేర్కోవచ్చు. అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి వ్యయాలంటే దేశ రక్షణ, పౌర రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, న్యాయ పరిపాలన, అదేవిధంగా రుణ చెల్లింపులు వంటి అంశాలపై చేసేటటువంటి వ్యయాలను ప్రాథమిక వ్యయంగా షిండ్లే సిర్రస్ పేర్కోవడం జరిగింది. సెకండ్ వన్ ద్వితీయ వ్యయము. సో ద్వితీయ వ్యయం అంటే ఏంటంటే ఈ రకమైనటువంటి వ్యయాలను ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయాలని అయితే కాదు, కానీ సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆర్థికాభివృద్ధి సాధన కొరకు ప్రభుత్వాలు అనేవి ఖచ్చితంగా ద్వితీయ వ్యయాలనేవి చేయడం జరుగుతూ ఉన్నది. సో ద్వితీయ వ్యయం కింద మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకు విద్య పైన, ఆరోగ్య పైన, బీమా పైన, పేదరిక నిర్మూలన పథకాల పైన, నిరుద్యోగిత నిర్మూలన పథకాల పైన, సమాజ సేవలు, పబ్లిక్ వర్క్స్ వంటి అంశాలన్నింటిని కూడా ఏంటంటే మనము ద్వితీయ వ్యయంలో మనము పరిశీలించవచ్చు. అంటే ద్వితీయ వ్యయము అనేది ప్రధానంగా ఏంటంటే ఖచ్చితమైనది కాదు, కాకపోతే ఏంటంటే దేని కొరకు చేయాల్సి ఉంటుందంటే ద్వితీయ వ్యయాన్ని సమాజ సంక్షేమాన్ని పెంపొందించడం కొరకు, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి సాధన కొరకు ద్వితీయ వ్యయము చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా షిండ్లే సిర్రస్ అనేటటువంటి ఆర్థికవేత్త ఆ వ్యయాలను ప్రాముఖ్యత ఆధారంగా రెండు రకాలుగా పేర్కొన్నాడు. నెక్స్ట్ ఏసీ పిగు అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాన్ని బదిలీ చేయడానికి ఉన్నటువంటి వీలును బట్టి రెండు రకాలుగా వర్గీకరించాడు. ఎవరు? ఏసీ పిగు. ఏసీ పిగు అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాలను రెండు రకాలుగా వర్గీకరించాడు. బదిలీ వ్యయాలు, బదిలీ కాని వ్యయాలు. సో బదిలీ చేయడానికి ఉండేటటువంటి వీలును బట్టి రెండు రకాలుగా ఏసీపీకు వర్గీకరించాడు అంటున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే బదిలీ వ్యయాలు. బదిలీ వ్యయాలు అనేవి ఏంటంటే ద్రవ్య ఆదాయాన్ని ప్రభుత్వం నుంచి ప్రజలకు బదిలీకి దోహదపడే విధంగా ఉంటాయి. అటువంటి వ్యయాలను బదిలీ వ్యయాలు అని అంటారు. సో వీటి వల్ల ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు ద్రవ్య రూపంలో ఆదాయము అనేది ప్రవహించడం జరుగుతుంది, లేదా బదిలీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది తిరిగి ప్రభుత్వానికి తిరిగి చెల్లింపు అనేది ఉండదు. ఉదాహరణకు ఏం చెప్పవచ్చు అంటే నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్లు, ప్రభుత్వాలు తీసుకునేటటువంటి రుణాలపై వడ్డీలు, పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు, విద్యార్థుల స్కాలర్షిప్స్, బదిలీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బదిలీ వ్యయాలుగా చెప్పవచ్చు. సో పిగు ప్రకారం రెండు రకాలు అన్నాము. సో బదిలీ వేయాలంటే ఏంటంటే ఓన్లీ వన్ వే, అంటే ఒక మార్గం ద్వారా మాత్రమే ప్రభుత్వం నుంచి వ్యయం అనేది ప్రవహిస్తుంది. ప్రజలు తిరిగి ప్రభుత్వానికి ఏంటంటే తిరిగి చెల్లించడానికి అవకాశం లేనటువంటి వ్యయాలు. సో వీటి వలన ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు మాత్రమే ద్రవ్య రూపంలో ఆదాయం అనేది బదిలీ జరగడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్, అదేవిధంగా నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్లు, ప్రభుత్వ రుణాలపై చెల్లించేటటువంటి వడ్డీలు, పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు అన్నీ కూడా బదిలీ వ్యయాలుగా మనము పేర్కొనవచ్చు. సో వీటిని పరిశీలిస్తే ఒకసారి చూడండి. నిరుద్యోగ భృతి అంటే ఎవరైతే ఏంటంటే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాన్ని పొందలేనటువంటి, అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగాన్ని పొందలేనటువంటి స్థితిలో అలాగే నిరుద్యోగిగా ఉంటే
అలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు అంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఏంటంటే 2014 నుంచి ఈ నిరుద్యోగ భృతి అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంతకుముందు ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండేది. ఇంకొన్ని కేవలం ఇలాంటివన్నీ కూడా అంటే సబ్సిడీలు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇలాంటివన్నీ కూడా మన భారతదేశాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల్లో వీటికి ఎలాంటి అవకాశాలు అనేవి ఉండవు. సో అందువలన ఏంటంటే నిరుద్యోగ భృతి అనేది మన ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేరు కానీ పథకం అయితే ఉన్నది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు మనం చూస్తూ ఉన్నాము. రోజు రోజుకి కూడా ఏమవుతున్నాయంటే వృద్ధాప్య పెన్షన్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2250 రూపాయలు అనేది వృద్ధాప్య పెన్షన్లుగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు, పరిశ్రమలకు ప్రధానంగా ఎలాంటి సబ్సిడీలు ఇస్తాయంటే అవసరం పడితే ఏంటంటే పరిశ్రమలకు కావాల్సినటువంటి స్థలాన్ని ఫ్రీగా ఇవ్వచ్చు, లేదా వివిధ సంస్థల నుంచి లేదా బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటప్పుడు సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వమే భరించవచ్చు. ఆ విధంగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే అధిక వ్యయాలు చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలన్నీ కూడా ఏంటంటే బదిలీ వ్యయాలుగా మనము పేర్కొనవచ్చు. నెక్స్ట్ బదిలీ కాని వ్యయాలు. బదిలీ కాని వ్యయాలు అంటే ఏంటంటే దేశ రక్షణ పైన, అదేవిధంగా పౌర సిబ్బంది పైన మరియు విద్య పైన, న్యాయస్థానాలపై చేసేటటువంటి వ్యయాలను బదిలీ కాని వ్యయాలుగా పేర్కొనవచ్చు. సో బదిలీ కాని వ్యయాలంటే ఏంటంటే ప్రభుత్వము దేశంలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను సేవలను పొందడం కోసం చేసేటటువంటి వ్యయాలను ఏమంటారంటే బదిలీ కాని వ్యయాలు అని అంటారు. ప్రభుత్వాలు అందుబాటులో ఉండేటటువంటి వనరులను అదేవిధంగా సేవలను పొందడం కొరకు చేసేటటువంటి వ్యయాలనే బదిలీ కాని వ్యయాలుగా మనము పేర్కొనవచ్చు. ఇందాకే చెప్పాము ఏంటంటే దేశ రక్షణపై చేసేటటువంటి వ్యయము, అదేవిధంగా పౌర సిబ్బందిపై, పౌర సిబ్బంది అంటే ఎవరు కాదు పోలీసులు, రక్షణ కొరకు మనకు ఉన్నటువంటి పోలీసు రక్షణ పైన చేసేటటువంటి వ్యయము, విద్య కొరకు చేసేటటువంటి వ్యయము, విద్య అనేది ఏంటంటే సేవల కిందకు వస్తుంది. అదేవిధంగా న్యాయస్థానాలపై చేసేటటువంటి వ్యయాలు, ఇవన్నీ కూడా ఏంటంటే బదిలీ కాని వ్యయాలుగా ఎవరు పేర్కొన్నారంటే ప్రొఫెసర్ ఏసీ పిగు అనేటటువంటి ఆర్థికవేత్త వ్యయాలను ఈ విధంగా పేర్కొన్నాడు. బదిలీ అయ్యేటటువంటి వ్యయాలు, బదిలీ కాని వ్యయాలు. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రొఫెసర్ రాబిన్స్ వర్గీకరణ ప్రకారము వ్యయాలనేవి దేని ఆధారంగా వర్గీకరించాడంటే ఉత్పాదకత ఆధారంగా వ్యయాలను 2 రకాలుగా వర్గీకరించాడు. రాబిన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాన్ని ఉత్పాదకత ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాడు. అవి ఏంటంటే ఉత్పాదక వ్యయము, అనుత్పాదక వ్యయం. సో ఉత్పాదక వ్యయము అంటే ఏంటంటే జాతీయ ఆదాయాన్ని పెంపొందించడం కొరకు, జాతీయ ఆదాయాన్ని పెంపొందించడం కొరకు ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాన్నే ఉత్పాదక వ్యయము అని అంటారు. సో ఈ రకమైనటువంటి వ్యయం చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత సామర్థ్యము అనేది పెరుగుతుంది. ఉత్పాదక వ్యయము అంటే ఉత్పాదక వ్యయము అనేది దేనికి అంటే ఏ విధంగా చెప్పవచ్చు అంటే జాతీయ ఆదాయాన్ని పెంపొందించేందుకు తోడ్పడేటటువంటి ప్రభుత్వ వ్యయాన్నే ఉత్పాదక వ్యయంగా చెప్పవచ్చు. ఇలాంటి వ్యయాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి జాతీయ ఉత్పత్తి, జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈ ఉత్పాదకత వ్యయం కింద ఏం చెప్పవచ్చు అంటే రోడ్డు రవాణా. సో రోడ్డు రవాణాకు చేసేటటువంటి ఖర్చు తక్కువగా ఉంటుంది, ఆ రవాణా నుండి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టు అనేవి ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం చేస్తున్నామంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. సో దీన్ని నిర్మించడానికి కొంత సమయం అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల కాలం పట్టవచ్చు. కానీ దీని నుండి వచ్చేటటువంటి ఆదాయము అనేది ఎలా ఉంటుందంటే దాదాపుగా 50 నుండి 100 ఇయర్స్ వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం, 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ఉంటాయి.
సో ఇలాంటి వాటిపైన చేసేటటువంటి వ్యయాలను ఏమంటారంటే ఉత్పాదక వ్యయాలు అని అంటారు. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోడ్డు రవాణా కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, అదే విధంగా రైల్వేలు, కొత్త కొత్త రైల్వేలను నిర్మించడము, రైల్వే నిర్మాణాలు చేపట్టడం వంటి అంశాలన్నీ కూడా ఏంటంటే ఉత్పాదక వ్యయాలకు మనము ఉత్పాదక వ్యయాలుగా చెప్పుకోవచ్చు. అనుత్పాదక వ్యయము. అనుత్పాదక వ్యయం అంటే ఏంటంటే జాతీయ ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడని, జాతీయ ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడని ఆదాయాన్ని వ్యయాన్ని అనుత్పాదక వ్యయంగా చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు అనుత్పాదక వ్యయం అంటే? యుద్ధాలపై చేసేటటువంటి ఖర్చును అనుత్పాదక వ్యయంగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధంపై చేసినటువంటి ఖర్చు మళ్ళీ తిరిగి మనకి రిటర్న్ రాదు. సో అలాంటి వాటిని ఏమంటారంటే అనుత్పాదక వ్యయాలు అని అంటారు. యుద్ధాలపై చేసేటటువంటి ఖర్చులు, అదే విధంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇలాంటివి సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఖచ్చితంగా వ్యయాలు చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాటిపైన చేసేటటువంటి వ్యయం వలన ఖర్చే ఉంటుంది, కానీ ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రూపంలో తిరిగి ద్రవ్య వనరులు అనేవి సమకూరవు. సో అలాంటి వాటిపైన చేసేటటువంటి వ్యయాలను ఏమంటారంటే అనుత్పాదక వ్యయముగా మనము పేర్కొనవచ్చు. సో ఎవరు పేర్కొన్నారు వ్యయాలను? ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం అంటే ప్రొఫెసర్ రాబిన్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఉత్పాదక వ్యయము, అనుత్పాదక వ్యయాలుగా పేర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రొఫెసర్ డాల్టన్ వ్యయాలను ఏంటంటే రెండు రకాలుగా పేర్కొన్నాడు. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ కొనుగోలు ధరలపై చేసేటటువంటి వ్యయము, నెక్స్ట్ గ్రాంట్లపై చేసేటటువంటి వ్యయాలుగా పేర్కొన్నాడు. డాల్టన్ అనేటటువంటి ఆర్థికవేత్త సింపుల్ గా ఏంటంటే ప్రభుత్వ వ్యయాన్ని రెండు రకాలుగా పేర్కోవడం జరిగింది. సో ఈ రెండు రకాల్లో ఏంటంటే ఒకటి కొనుగోలు ధరలపై చేసేటటువంటి వ్యయము ఒకటి పేర్కొన్నాడు, రెండవది ఏంటంటే గ్రాంట్లపై చేసేటటువంటి వ్యయంగా పేర్కోవడం జరిగింది. సో కొనుగోలు ధరలు, ప్రభుత్వ వ్యయము ద్వారా ద్రవ్యం పొందినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వస్తువుల రూపంలో కానీ సేవల రూపంలో కానీ బదులు చెల్లిస్తే అలాంటి వ్యయాలను కొనుగోలు ధరలుగా ప్రొఫెసర్ డాల్టన్ పేర్కొన్నాడు. ఇంకోసారి చెప్తాను. ప్రభుత్వ వ్యయము అనేది అంటే ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో, ఎవరైతే ద్రవ్య వనరులను పొందుతారో ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వస్తువు రూపంలో కానీ సేవల రూపంలో కానీ బదులు చెల్లిస్తే అలాంటి వ్యయాలను కొనుగోలు ధరలుగా ప్రొఫెసర్ డాల్టన్ అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు. సో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతాల వలన వాళ్ళు ఏమవుతుందంటే సర్వీసెస్ చేస్తారు, విద్యార్థులకు విద్యను అందిస్తారు. అదే విధంగా వాళ్ళకి వచ్చినటువంటి ద్రవ్య వనరుల ద్వారా వస్తు సేవలపై ఏం చేస్తారంటే ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడి వస్తువు ఉత్పత్తి జరిగి మళ్ళీ ఏమవుతుందంటే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా దేశ ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అందువలన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతభత్యాలను కొనుగోలు ధరలుగా పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పరిశోధనలపై చేసేటటువంటి వ్యయాన్ని కూడా కొనుగోలు ధరలుగా పేర్కొన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలలో పరిశోధనలపై రీసెర్చ్ పై చేసేటటువంటి వ్యయం. సో రీసెర్చ్ చేయడం వలన ఏమవుతుందంటే కొత్త కొత్త సాంకేతిక పద్ధతులను, కొత్త కొత్త వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు. అదే విధంగా ఏంటంటే నూతన వస్తువుల ఉత్పత్తికి అనేది పరిశోధనలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో అందువలన ఏంటంటే ఇలాంటి వాటన్నింటిని కూడా డాల్టన్ ఏం చెప్పాడంటే కొనుగోలు ధరలుగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ గ్రాంట్లు. సో గ్రాంట్ అంటే ఏంటంటే ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చేటటువంటి వ్యయాన్ని ఏమంటారంటే గ్రాంటు అని అంటారు. సో ఈ గ్రాంట్ రూపంలో ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఆ గ్రాంట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి లేదా సంస్థ ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిఫలాలు చెల్లించాల్సినటువంటి అవసరము అనేది ఉండదు. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ గ్రాంట్లు చాలా రకాలు ఉన్నాయి. ఏంటంటే ప్రత్యేక గ్రాంట్, సాధారణ గ్రాంట్. సో ప్రత్యేక గ్రాంట్ అంటే ఏంటంటే ఏ పని కొరకైతే ద్రవ్య వనరులను గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందో కేవలం అదే పనికే ఉపయోగిస్తే అలాంటి వాటిని ప్రత్యేక గ్రాంట్ అంటారు. అలా కాకుండా సాధారణ గ్రాంట్ అంటే ఏంటంటే
ఆ ద్రవ్య వనరులను దేని కొరకైనా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకుంటే దానిని ఏమంటారంటే సాధారణ గ్రాంట్ అని అంటారు. ఈ గ్రాంట్లు ఏంటంటే మళ్ళీ ఇంకో రకరకాలుగా చెప్పొచ్చు. స్వదేశీ గ్రాంట్, విదేశీ గ్రాంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ రూపంలో ఇస్తాయి. అదే విధంగా రాష్ట్రాలు అనేవి మళ్ళీ స్థానిక ప్రభుత్వాలకు గ్రాంట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు దేశాలు కూడా ఒక దేశం మరొక దేశానికి గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ దేశాల్లో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ లేదా ఏంటి విపత్తులు సంభవించినప్పుడు అంటే వరదలు కానీ భూకంపాలు కానీ సంభవించినప్పుడు ఒక దేశం మరొక దేశానికి గ్రాంట్ల రూపంలో ఏం చేస్తాయంటే సహాయం చేస్తాయి. సో ఈ విధంగా సహాయం చేసినటువంటి గ్రాంటు ఏ దేశం కూడా తిరిగి ఇవ్వమని ఎప్పుడు కూడా ఏంటంటే అడగవు. ఇది స్వదేశీ గ్రాంటు, విదేశీ గ్రాంటు. అలా కాకుండా దేశీయ గ్రాంటు, ప్రత్యేక గ్రాంటు, సాధారణ గ్రాంట్. కొన్నిసార్లు ఏంటంటే సంస్థల ద్వారా కూడా గ్రాంట్లు పొందడం అనేది జరుగుతుంది. అంటే మన భారతదేశం ఎక్కువగా ఏమవుతుందంటే ప్రపంచ బ్యాంకు నుండి ఎప్పుడు కూడా ఏంటంటే రుణాలు తీసుకోవడంతో పాటు కొన్నిసార్లు ఏంటంటే గ్రాంట్ల రూపంలో కూడా రుణాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రపంచ బ్యాంకు, ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదే విధంగా ఏంటంటే IMF, IBRD ఇలా వివిధ సంస్థల నుండి కూడా ప్రభుత్వాలు అనేవి గ్రాంట్లు పొందుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా అంటే ఉచితంగా చేసేటటువంటి వ్యయం ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది. అలాంటి వాటిని ఏమంటారంటే గ్రాంట్లు అంటారు. సో ఈ గ్రాంట్లు అనేవి ఏంటంటే వ్యక్తులకు ఇవ్వచ్చు, సంస్థలకు ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే పరిశ్రమలకు కూడా ఏంటంటే గ్రాంట్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొఫెసర్ ఎవరు డాల్టన్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాన్ని 2 రకాలుగా పేర్కొన్నాడు. కొనుగోలుదారులు, గ్రాంట్లుగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెసర్ ఎవరంటే జేకే మెహతా. జేకే మెహతా అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాలను సేవల ఆధారంగా 2 రకాలుగా పేర్కొన్నాడు. సో సేవల ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని 2 రకాలుగా పేర్కోవడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్థిర వ్యయము, చర వ్యయము. సేవలను అనుభవించే ప్రజల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాన్నే స్థిర వ్యయంగా పేర్కొన్నాడు. సో స్థిర వ్యయం అంటే ఏంటంటే సేవలను అనుభవించే ప్రజల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సేవ చేసేందుకై ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాన్నే స్థిర వ్యయముగా పేర్కొన్నాడు. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే రక్షణపై వ్యయము. సో రక్షణ, దేశ రక్షణ అనేది ఏంటంటే మనకు సరిహద్దులలో సైనికులు ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాం. సో దాని వలన మనకు ప్రత్యేకంగా అంటే ప్రతి వ్యక్తికి ఏంటంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఏమవుతున్నామంటే రక్షణ పొందడం అనేది జరుగుతుంది. సో అందువలన ఏంటంటే ఎంతమంది రక్షణ పొందుతున్నారు, ఎవరు పొందుతున్నారు అనేటటువంటి అంశాలతో సంబంధం లేదు. సో దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏమవుతుందంటే దేశ రక్షణపై చేసేటటువంటి వ్యయం వలన లబ్ధిని పొందుతున్నారు. కాబట్టి ఇలా అంటే ప్రజల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసేందుకై ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాన్నే స్థిర వ్యయము. ఇందులో ఏం చెప్పారంటే ఎగ్జాంపుల్ గా రక్షణపై చేసేటటువంటి వ్యయం. సో రక్షణ వల్ల మనం అందరూ కూడా ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా పడుకోగలుగుతున్నాం. సో వాళ్ళకంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనకు కేటాయించేటటువంటి బడ్జెట్ నిధులలో దాదాపుగా 30 to 50% వరకు రక్షణ పైనే ఉండడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రక్షణ రంగం అప్రమత్తంగా లేదో మన దేశాలపై ఏంటంటే విదేశస్తులు దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఏంటంటే దాడి చేసినప్పుడు మనం అందరం కూడా యుద్ధ రంగంలో పాల్గొనలేము. సో మన తరపున ఎవరు పాల్గొంటున్నారంటే సైనిక రంగం అనేది పాల్గొంటుంది. మనకు తెలుసు సైన్యం 3 రకాలు ఉంటుంది. రక్షణ అంటే ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో వీటన్నిటిపైన కూడా ప్రభుత్వము ఎప్పటికప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే నూతన వస్తువులను తయారు చేయడం, అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో అంటే సైన్యానికి కావాల్సినటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే కొత్తవి అందిస్తూ ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి యుద్ధ ట్యాంకులు కానీ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తయారు చేస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిపై చేసేది అంటే ప్రజలతో సంబంధం లేదు, కానీ ప్రజలందరూ కూడా ఏమవుతున్నారంటే లబ్ధి పొందుతున్నారు. సో అలాంటి వ్యయాలను ఏమంటే స్థిర వ్యయాలుగా పేర్కొన్నారు. నెక్స్ట్ చర వ్యయము. చర వ్యయము అంటే ఏంటంటే ఉపయోగించుకునే ప్రజల సంఖ్యను బట్టి
ప్రభుత్వం చేసేటటువంటి వ్యయము మారుతూ ఉంటే అలాంటి దానిని చర వ్యయముగా పేర్కొనవచ్చు. సో చర వ్యయం అంటే ఏంటంటే ఉపయోగించుకునేటటువంటి ప్రజల సంఖ్యను బట్టి ప్రభుత్వ వ్యయము మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉండేటటువంటి వ్యయాన్నే చర వ్యయముగా పేర్కొన్నాడు. సో ఎగ్జాంపుల్ విద్యుత్ శక్తి, తంతి తపాల, సో వీటన్నింటిపైన ప్రభుత్వాలు చేసేటటువంటి వ్యయం. ఎవరైతే ఎంత ఉపయోగించుకుంటారో అంత మేరకు ఏమవుతుందంటే ప్రభుత్వానికి మళ్ళీ ద్రవ్య రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటన్నింటిపైన చేసేటటువంటి వ్యయం అంటే సంఖ్యను బట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వాలు చేసేటటువంటి వ్యయాలు మారుతూ ఉంటాయి. ఉపయోగించుకునేటటువంటి సంఖ్య తగ్గుతూ ఉంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యయము తగ్గుతూ ఉంటుంది. ఉపయోగించుకునేటటువంటి సంఖ్య పెరుగుతూ ఉంటే ప్రభుత్వ వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటన్నింటిపైన ప్రభుత్వాలు చేసేటటువంటి వ్యయాలనే చర వ్యయాలుగా జేకే మెహతా అనేటటువంటి ఆర్థికవేత్త పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ఒక్క నిమిషము. సో లాస్ట్ చివరిది ఏంటంటే ఆర్థిక వర్గీకరణ. సో ఇది జనరల్ గా వర్గీకరించారు. అంటే ప్రభుత్వ వ్యయాల వర్గీకరణ సులభంగా అర్థమయ్యే విధంగా ఆర్థిక విశ్లేషణకు తోడ్పడే విధంగా ఉన్నప్పుడే ఆ వర్గీకరణకు శాస్త్రీయత మరియు ఆమోదయోగ్యత ఉంటుంది. సో భారతదేశంలో ఆర్థిక వర్గీకరణను 1957-58 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంటే ఇది మన భారతదేశంలో ఉండేటటువంటి పరిపాలకులు దీనిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ వ్యయాన్ని ఏంటంటే 1957-58 సంవత్సరంలో ప్రభుత్వ వ్యయ వర్గీకరణ చేయడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఆర్థిక విశ్లేషణకు తోడ్పడే విధంగా శాస్త్రీయతను ఆమోదయోగ్యత కలిగే విధంగా ఈ వర్గీకరణ అనేది చేయడం జరిగింది. సో భారతదేశంలో ఏంటంటే ప్రభుత్వ వ్యయాన్ని సింపుల్ గా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అంటే మనం బడ్జెట్ ను పరిశీలిస్తే బడ్జెట్ లో ఈ 2 వ్యయాలే ఉంటాయి, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. ప్రస్తుతం కూడా ఏమవుతుందంటే ఇదే కొనసాగుతూ ఉంది, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. సో రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే ప్రభుత్వానికి కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ ఏ విధమైనటువంటి ఆస్తులను సమకూర్చున్నటువంటి వ్యయాలను రెవెన్యూ వ్యయాలు అని అంటారు. అంటే ప్రభుత్వానికి కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ ఏ విధమైనటువంటి ఆస్తులను సమకూర్చున్నటువంటి వ్యయాలను రెవెన్యూ వ్యయాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు పరిపాలన, దేశ రక్షణపై చేసేటటువంటి వ్యయాలు, అంటే తిరిగి రానటువంటివి. ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చు మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటటువంటి వ్యయాలను ఏమంటారంటే రెవెన్యూ వ్యయాలు అని అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే దేశ రక్షణ పైన చేసేటటువంటివి, పరిపాలన పరమైనటువంటి చేసేవి, విద్య పైన, విజ్ఞానం పైన, అదేవిధంగా రోడ్డు రవాణా, వీటన్నింటిపైన చేసేటటువంటి వ్యయాలను ఏమంటారంటే రెవెన్యూ వ్యయంగా మనము పేర్కొనవచ్చు. అలా కాకుండా మూలధన వ్యయం. మూలధన వ్యయం అంటే ఏంటంటే భవనాల పైన, ఆస్తుల పైన, భూముల పైన, యంత్రాల పైన, యంత్ర పరికరాల పైన, ప్రాజెక్టుల పైన,
పరిశ్రమల పైన ఇంకా ఇతర అంశాల పైన అన్నిటిపై చేసేటటువంటి వ్యయాలనే మూలధన వ్యయాలుగా మనము పేర్కొనవచ్చు. అంటే ఆర్థిక వర్గీకరణలో ఏంటంటే వ్యయాలను అంటే మన బడ్జెట్ లో ప్రధానంగా వ్యయాలను రెండు రకాలుగా పేర్కొంటున్నారు. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రావదు. మూలధన వ్యయం అంటే ఏంటంటే మూలధన ఆస్తుల పైన సంపద పైన, భూముల పైన, యంత్రాలు, యంత్ర పరికరాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర అంశాల పైన అన్నిటిపైన చేసేటటువంటి వ్యయాలను ఏమంటారంటే మూలధన వ్యయం అని అంటారు. ఈ మూలధన వ్యయం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఇలాంటి వాటిపైన ఆస్తుల పైన, సంపద పైన చేసేటటువంటి వ్యయాలను మనము దేనిగా పేర్కొనవచ్చు అంటే మూలధన వ్యయాలుగా పేర్కొనవచ్చు. అంటే ప్రస్తుత బడ్జెట్ లో అంటే ప్రభుత్వాలు ఈ విధంగా వ్యయాన్ని వర్గీకరిస్తున్నాయి. అదేవిధంగా ఆదాయాన్ని కూడా రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం అంటారు. ఇక్కడ మనం వ్యయం గురించి పరిశీలిస్తున్నాం కాబట్టి వ్యయాన్ని రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయంగా విశ్లేషించడం అనేది జరిగింది. ఓకే, వీటితో ఏంటంటే దాదాపుగా 12 మంది ఆర్థికవేత్తలు ప్రభుత్వ వ్యయ వర్గీకరణ గురించి చర్చించడం జరిగింది. నిన్న క్లాస్ లో 6 మంది గురించి చెప్పాము, ఈ రోజు ఏంటంటే 6 మంది. సో జేఎస్ మిల్ ప్రభుత్వ వ్యయాన్ని ఆధారంగా చేసుకుని 2 రకాలు చెప్పాడు. తప్పనిసరి వ్యయము, ఐచ్ఛిక వ్యయం అని. తప్పనిసరిగా చేయాల్సినటువంటి వ్యయాలు యుద్ధాలపైన, ఇటన్నిటిపైన. ఐచ్ఛికం అంటే ఏంటంటే ప్రభుత్వము ఏంటంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. సో ఈ వ్యయాలు చేసేటప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి వ్యయాలను ఐచ్ఛిక వ్యయం అంటారని చెప్పి జేఎస్ మిల్ పేర్కొన్నాడు. రోచర్ ఏం చేశాడంటే అవసరాల తీవ్రత ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాడు. అవసర వ్యయము, ఉపయోగకర వ్యయము, మూడవది వచ్చేటప్పటికి ఆడంబర వ్యయము లేదా అలంకార వ్యయము లేదా అనవసర వ్యయము లేదా నిరుపయోగమైనటువంటి వ్యయం. సో అంటే అవసరాల యొక్క తీవ్రత మనకి ఎంత అవసరం ఉంటే ఆ విధంగా దాన్ని ఆధారంగా చేసుకొని రోచర్స్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆడమ్ స్మిత్ ప్రభుత్వము నిర్వహించేటటువంటి విధులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వ్యయాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. దేశ రక్షణపై చేసేటటువంటి వ్యయము, శాంతి భద్రతలపై చేసేటటువంటి వ్యయము, అదేవిధంగా థర్డ్ వన్ ఏమని పేర్కొన్నాడంటే పబ్లిక్ వర్క్స్ లేదా సాంఘిక ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేటటువంటి వ్యయముగా పేర్కోవడం జరిగింది. సో ఈ విధంగా ఆడమ్ స్మిత్ ప్రభుత్వం నిర్వహించేటటువంటి విధుల ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని 3 రకాలుగా పేర్కొన్నాడు. నెక్స్ట్ ఆడమ్స్ కూడా ఏంటంటే ప్రభుత్వము విధులను ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించాడు. రక్షణపై చేసేటటువంటి వ్యయము, వాణిజ్యంపై చేసేటటువంటి వ్యయము, అభివృద్ధిపై చేసేటటువంటి వ్యయం అని చెప్పి చెప్పడం జరిగింది. సో రక్షణ అంటే దేశ రక్షణ, శాంతి భద్రతలు, న్యాయ పరిపాలన వీటన్నిటిపైన కూడా చేసేటటువంటి వాటిని రక్షణ వ్యయంగా పేర్కొన్నాడు. వాణిజ్య వ్యయము అంటే రవాణా, కమ్యూనికేషన్, పరిశ్రమల స్థాపన, వ్యాపారము మొదలైన అంశాలన్నిటిపై చేసేటటువంటి వ్యయాన్ని వాణిజ్యపరమైనటువంటి వ్యయముగా పేర్కోవడం జరిగింది. సో అభివృద్ధి పరమైనటువంటి విధులు అంటే వ్యయము అంటే దేశ ప్రజలందరికీ లేదా పౌరులందరికీ అభివృద్ధికి అవసరమైనటువంటి వ్యయం. సో విద్య, ప్రజా ఆరోగ్యము, పారిశుద్ధ్యత, ప్రజా రవాణా, ప్రజా పనులు, పబ్లిక్ వర్క్స్, సో వీటన్నింటిపైన చేసేటటువంటి వ్యయాన్ని అభివృద్ధి పరమైనటువంటి వ్యయముగా ఆడమ్స్ పేర్కోవడం జరిగింది. సో ఆడమ్స్ 3 రకాలు ప్రభుత్వ విధులను ఆధారంగా చేసుకొని రక్షణ వ్యయము, వాణిజ్య విధులపై చేసేటటువంటి వ్యయము, అభివృద్ధిపై చేసేటటువంటి వ్యయము, ఈ విధంగా 3 రకాలుగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ప్లేన్ మరియు కోహెన్ అనేటటువంటి ఆర్థికవేత్తలు ప్రభుత్వం కల్పించేటటువంటి ప్రయోజనం ఆధారంగా ఏం చెప్పారంటే 4 రకాలుగా పేర్కొన్నారు. సమాజంలో ఫస్ట్ వన్ ఏం చెప్పారు వీళ్ళు, సమాజంలోని అందరికీ సాధారణ ప్రయోజనాన్ని కల్పించేవి. సెకండ్ వన్ సమాజంలో కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనాన్ని కల్పించేవి. థర్డ్ వన్ కొద్ది మందికి ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగిస్తూ మిగిలిన వాళ్ళందరికీ సాధారణ ప్రయోజనాన్ని కలిగించేవి. ఫోర్త్ వన్ సమాజంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనాన్ని కల్పించే వ్యయాలుగా ప్రొఫెసర్ ప్లేన్ మరియు కోహెన్లు 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఏ విధంగా ప్రభుత్వ వ్యయం వలన పొందేటటువంటి ప్రయోజనం ఆధారంగా 4 రకాలుగా పేర్కొన్నారు. సమాజంలోని అందరికీ, సమాజంలో కొందరికి, కొన్నిసార్లు కొంతమందికి ప్రత్యేక ప్రయోజనం కల్పిస్తూ మిగిలిన వాళ్ళందరికీ సాధారణ ప్రయోజనము,
చివరిగా ఏంటంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే అని చెప్పారు. 6.1 ప్రొఫెసర్ నికల్సన్ ఏం చెప్పాడంటే తిరిగి లభించేటటువంటి ఆదాయం ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని 4 రకాలుగా పేర్కొన్నాడు. ప్రత్యక్షంగా ఆదాయం లభించని వ్యయము, ప్రత్యక్షంగా ఆదాయం సమకూరు అన్నప్పటికీ పరోక్షంగా ఆదాయం సమకూర్చేటటువంటి వ్యయము, పాక్షికంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వ్యయము, అండ్ లాస్ట్ 4th వన్ ప్రభుత్వానికి ఆదాయాన్ని లేదా లాభాన్ని తీసుకొచ్చేటటువంటి వ్యయం అని చెప్పి ప్రొఫెసర్ నికల్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. ఇవి నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేశాము. ఈ రోజు క్లాస్ లో ఎక్కడి నుంచి చెప్పామంటే షిండ్లే సిర్రాస్ వర్గీకరణ నుంచి చెప్పాము. సో ఇతడు ఏంటంటే ప్రాముఖ్యత ఆధారంగా 2 రకాలని చెప్పాడని చెప్పాము. ప్రాథమిక వ్యయము, ద్వితీయ వ్యయం. ప్రాథమిక వ్యయం అంటే ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సినది, అంటే దేనిపైన ఖచ్చితంగా చేస్తారంటే దేశ రక్షణ పైన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు, న్యాయ పరిపాలన, రుణ చెల్లింపులు వంటి వాటన్నింటిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యయాలను చేస్తాయి. ఇలాంటి వ్యయాలను ఏమంటారంటే ప్రాథమిక వ్యయం అంటారు. ద్వితీయ వ్యయం అంటే ఏంటంటే ప్రభుత్వానికి తప్పనిసరి కాదు, కానీ మళ్ళీ ఎందుకు చేయాలంటే సమాజ సంక్షేమాన్ని, ఆర్థిక అభివృద్ధి సాధన కొరకు ప్రభుత్వాలు వీటిపైన వ్యయం చేయాల్సి ఉంటుంది. విద్య పైన, ఆరోగ్యం పైన, బీమా పైన, పేదరిక నిర్మూలన పథకాల పైన, నిరుద్యోగిత నిర్మూలన పథకాల పైన, సమాజ సంక్షేమ కార్యకలాపాల పైన, వీటన్నిటిపైన కూడా ఏంటంటే ప్రభుత్వాలు వ్యయాలను చేయవలసి ఉంటుంది. సో ఇవనేది ఏంటంటే ద్వితీయ వ్యయంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఏసీపీకు ఏం చెప్పాడంటే ప్రభుత్వ వ్యయాన్ని బదిలీ చేయడానికి ఉండేటటువంటి వీలును బట్టి 2 రకాలు అన్నాడు. బదిలీ అయ్యేటటువంటి వ్యయాలు, బదిలీ కానటువంటి వ్యయాలు. సో బదిలీ అయ్యేటటువంటి వ్యయాలు ఏంటంటే ప్రజలకు ద్రవ్య రూపంలో ఆదాయం బదిలీ అవుతుంది, తిరిగి ప్రభుత్వానికి చేరదు. సో అలాంటి వ్యయాలను ఏంటంటే బదిలీ వ్యయాలు అంటారు. కేవలం వన్ వే ఉండే వాటిని ఏమంటారంటే బదిలీ వ్యయాలు అంటారు. విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్ అయితేనేమి, ఎవరికి నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, ప్రభుత్వ రుణాలపై చెల్లించేటటువంటి వడ్డీలు, పరిశ్రమలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు, వీటన్నింటిని కూడా ఏంటంటే బదిలీ వ్యయాలుగా చెప్తారు. అదేవిధంగా బదిలీ కాని వ్యయాలంటే ఏంటంటే ప్రభుత్వ వనరులను, సేవలను పొందడం కొరకు చేసేటటువంటి వ్యయాలను బదిలీ కాని వ్యయాలుగా పేర్కొంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దేశ రక్షణ పైన, పౌర సిబ్బంది పైన, విద్య పైన, న్యాయస్థానాలపై చేసేటటువంటి వ్యయాలను బదిలీ కాని వ్యయాలుగా మనము చెప్పవచ్చు. ప్రొఫెసర్ రాబిన్సన్ వర్గీకరణ ప్రకారము వ్యయాన్ని ఉత్పాదకత ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాడు. ఉత్పాదక వ్యయము, అనుత్పాదక వ్యయము. జాతీయ ఆదాయాన్ని పెంపొందించేటటువంటి వ్యయం అయితే ఉత్పాదక వ్యయము, జాతీయ ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడని వ్యయాన్ని అనుత్పాదక వ్యయంగా చెప్పడం జరిగింది. అనుత్పాదక వ్యయానికి ఉదాహరణ ఏంటంటే యుద్ధాలపైన చేసేటటువంటి ఖర్చు. నెక్స్ట్ ప్రొఫెసర్ డాల్టన్ వర్గీకరణ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ వ్యయాన్ని 2 రకాలుగా వర్గీకరించాడు. కొనుగోలు ధరలు, అదే విధంగా గ్రాంట్లు. సో కొనుగోలు ధరలు అంటే ఏంటంటే ప్రభుత్వ ద్రవ్యం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, వస్తువుల రూపంలో కానీ, సేవల రూపంలో కానీ బదిలీ చెల్లిస్తే అలాంటి వాటిని కొనుగోలు ధరలు వ్యయంగా పేర్కొన్నాడు. అలా కాకుండా గ్రాంట్లు అంటే ఏంటంటే ప్రభుత్వాలు ఉచితంగా వ్యక్తికి కానీ, సంస్థకు కానీ, పరిశ్రమకు కానీ ఉచితంగా ఇచ్చేటటువంటి వాటిని గ్రాంట్లుగా పేర్కొన్నాడు. నెక్స్ట్ జేకే మెహతా వర్గీకరణ. సో జేకే మెహతా ఏం చేశాడంటే ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాలను సేవల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాడు. స్థిర వ్యయము, చర వ్యయముగా పేర్కొన్నాడు. సో ప్రజల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజలందరి సేవ కొరకు చేసేటటువంటి వ్యయాలను స్థిర వ్యయాలుగా పేర్కొన్నాడు. అలా కాకుండా ప్రజలు ఉపయోగించుకునేటటువంటి సంఖ్యను బట్టి ప్రభుత్వం చేసేటటువంటి వ్యయము మారుతూ ఉంటే అలాంటి వ్యయాలను చర వ్యయంగా పేర్కోవడం జరిగింది. ఇది జేకే మెహతా వర్గీకరణ. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ వ్యయ వర్గీకరణ ఏంటంటే ఆర్థిక విశ్లేషణ కొరకు 2 రకాలుగా వర్గీకరించింది. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం. సో రెవెన్యూ వ్యయం వలన ఏంటంటే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఆస్తులు సమకూరవు, అదే విధంగా ఆదాయం కూడా రాదు. అలాంటి వాటిపై చేసేటటువంటి వ్యయాలను ప్రభుత్వ వ్యయం రెవెన్యూ వ్యయం అంటారు. అలా కాకుండా యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, భూములు, ప్రాజెక్టులు, పరిశ్రమలు మొదలైన వాటిపైన చేసేటటువంటి వాటన్నింటిని కూడా ఏమంటారంటే మూలధన వ్యయంగా పేర్కొనవచ్చు. చివరిగా కన్క్లూజన్ ఏంటంటే వివిధ రకాల ఇంతమంది ఆర్థికవేత్తలు చెప్పినప్పటికీ ప్రభుత్వ వ్యయ వర్గీకరణ విషయంలో వివిధ రకాల ఆర్థికవేత్తల మధ్య ఏంటంటే ఏకాభిప్రాయం లేదు. కొంతమంది విధుల ఆధారంగా వర్గీకరిస్తే మరికొంతమంది లభించేటటువంటి ప్రయోజనం ఆధారంగా వర్గీకరించారు.
మరికొంతమంది అవసరము మరియు ప్రాముఖ్యత ఆధారంగా వర్గీకరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ వ్యయ వర్గీకరణను 12 మంది ఆర్థికవేత్తలు వర్గీకరించడం అనేది జరిగింది. ఓకే, ఇది కంప్లీట్ గా అంటే నిన్నటి క్వశ్చన్ తో పాటు ఈ రోజు కూడా మిగిలినటువంటి సగం. సో ప్రభుత్వ వ్యయ వర్గీకరణ. ఓకే, ఇందులో ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటే అడగొచ్చు, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకసారి ఏదైనా చెప్పాలి అని అంటే అర్థం కాని విషయం ఏదైనా ఉన్నా మీరు అడిగితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, హలో, మధు, శ్రీనివాసులు, చెప్పండి సార్. ఏదైనా అర్థం కాని అంశం ఏదైనా ఉందా? అర్థమైంది సార్. ఓకే, మీరు ఏంటంటే ఆ క్లాస్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఉండండి. రన్నింగ్ నోట్స్ ఏంటంటే సబ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ ఉండండి. ఓకే సార్. ఓకే సార్. ప్రభుత్వ వ్యయ వర్గీకరణ గురించి 12 మంది ఆర్థికవేత్తలు చెప్పాము. ఒక్కొక్క ఆర్థికవేత్త ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అనేటటువంటి అంశాన్ని కూడా మీకు చెప్పాం. కాబట్టి ఏంటంటే రన్నింగ్ నోట్స్ లో మీరు ఎప్పుడైతే సబ్ హెడ్డింగ్స్ రాసుకుంటారో ఏదైనా డౌట్ వచ్చిండే కాడ కూడా పాయింట్స్ నోట్ చేసుకోండి. వాటిని మళ్ళీ చివరిలో మీరు అడిగినట్లయితే మళ్ళీ ఇంకొకసారి వాటిని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మళ్ళీ మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంటుంది. ఈ రోజు ఎప్పుడు ఉంది? లంచ్ అవర్ తర్వాత ఉంది, 2 to 3. మీకు లింక్ పెడతాను, మళ్ళీ క్లాస్ కి అటెండ్ అవ్వండి అందరూ. కరెక్ట్ టైం కి రండి, లేట్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.